అంటే ఈ బోట్లు అక్కడికి వెళ్ళాయంట కరైకల్కి. అక్కడ ఆ పాండుచేరి వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయంట. ఏమి ఆంధ్ర రాష్ట్రంలో దొంగతనం జరిగితే ఇక్కడికి ఎందుకు తీసుకురాకూడదు, ఎందుకు ఇక్కడ తరలించకూడదు, వీళ్ళ ఆధీనంలో ఎందుకు పెట్టకూడదు మీరు అంటే మీరు చెప్పే అబద్ధాలని మేము నమ్మాలా? ఒకరోజు మాకు సంబంధం లేదంటారు, ఒకరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశారంటారు, ఒకరోజు ఏదో గొడవ జరిగితే మాతో మాట్లాడారంటారు. గొడవ జరిగితే మాట్లాడితే, బోట్ల విషయం మాట్లాడితే, ఆ రోజు పాపం ఫోన్ చేశాడని చెప్పని ఆ పెద్ద అని అక్కడ ఉన్నటువంటి కాపు తోటయ్య పాపం స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చా. మొన్న వాళ్ళు జరిగినటువంటి దాంట్లో నాకు 10 లక్షల రూపాయలు డబ్బులు పంపించారు, అక్కడ మినీ బైపాస్ రోడ్లో డబ్బులు తీసుకున్నానని చెప్పి అన్ని విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్తుంటే మీరు దొరికిపోయిన తర్వాత దానికి కారకులు ఎవరు? అసలు ప్రధానమైనటువంటి సూత్రధారులు ఎవరు? మీరే. మీతో మాట్లాడకూడదని చెప్పి దురాయేస్తే దానికి సంబంధించి ఈ సమావేశానికి పోకూడదని దురాయేశారని ముందు రోజు అంతా అందరూ మత్స్యకారులు మీకు సంబంధించినటువంటి పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని అది జరిగింది ఇది జరిగిందని మాట్లాడారు. మత్స్యకారులు మొన్న రాలేదా? మత్స్యకారులు మద్దతు ప్రకటించలేదా? మత్స్యకారులు మాట్లాడలేదా? వాళ్ళ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమస్యలు విన్నాడు కాబట్టి స్పష్టంగా ఏం చెప్పాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఏదైతే సాగర్ డిఫెన్స్ కట్టబెట్టినటువంటి తీర ప్రాంతం కానీ అక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే కేటాయించారో వాటిని రద్దు చేసి తిరిగి మరలా ఆస్తిగా ఆ ప్రాంత మత్స్యకారులకు జోవలదినలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు అప్పచెప్తాము. వాళ్ళ హక్కుని మీరెవరూ విడదీయలేరు, వాళ్ళ నుంచి దూరం చేయలేరు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాకు ఆశ్చర్యం వేసింది. దశాబ్దాల సమస్య బోట్ల సమస్య ఏ రోజు ప్రభుత్వం పట్టించుకోలే, ఏ రోజు దాని గురించి ఆలోచన చేయలే. ఏ రోజైతే పాపం బిఎంఆర్ పేరు వచ్చిందో, దొంగతనం జరిగిందన్నారో జిల్లా కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెడతాడు, ఎస్పీ గారు ఒక మీటింగ్ పెడతారు, ఉన్నటువంటి అధికారులందరూ ఒక ఆయన పెడతాడు. ఆయన ఎవరో ఉండేటువంటి వాళ్ళందరూ చాలకి ఇక్కడ 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు రంగప్రవేశం చేసిన తర్వాత 4వ కృష్ణుడు, ఆయన ఎవరిలో మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఆయన ఒకటి తీసుకొచ్చి పెడతారు. ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు రక్తి కట్టించి ఏదో ఒక విధంగా ఇప్పుడు పట్టుకుంటున్నారంట బోట్లు. ఎదుండు పైన సమావేశం కూడా పెట్టుకున్నారు. ఈలోపుగా ప్రభుత్వం కూడా ఎన్నెన్నో మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే మత్స్యకారులకి మేము ఏదో చేసేసాము, ఏదో చేస్తాము అని ఇంకా కూడా మోసం చేసేదానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈరోజు మత్స్యకారులు అడిగేది ఒకటే, ఆ పోయిన బోట్లు ఏవైతే సీజ్ చేసి ఉన్నాయో, ఏవైతే పోలీసు ఆధీనంగా ఉన్నాయో, మా జగనన్న చెప్పినట్టు పోలీసు స్టేషన్లో బంగారం జిగితే దొంగ బంగారం అంటే ఎవరైనా ఇంట్లో పోతే ఆ బంగారం జిగితే పోలీస్ స్టేషన్లో పెట్టుంటే అదే దొంగతనం చేసుకొని పోతే ఇంకా దానికి ఏం చేయాలా? అదేవిధంగా ఈరోజు పోలీసు ఆధీనంలో ఉన్న బోట్లే దొంగతనంగా ఎత్తుకొని పోతే వాటిని తెచ్చిపెట్టకుండా ఈరోజు ఈ ప్రభుత్వం దాని మీద ఎటువంటి శ్రద్ధ చూపించకపోతే ఈరోజు మత్స్యకారులకు ఏం న్యాయం చేస్తుందని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికన్నా ఒకటే మేము చెప్పేది, ఏవైతే బోట్లు పోయినాయో అవి ఎక్కడ బావు, ఎక్కడ ఉంటాయి? బహుశా ఆ ఓనర్స్ ఎత్తుకొని పోయి ఉంటావు, తమిళనాడులో ఉంటాయి. ఆ తమిళనాడు పోయేసి ఆ ఓనర్స్ని తీసుకొస్తే ఆ బోట్లు కూడా వస్తాయి ఇక్కడికి. ఆ కార్యక్రమం చేయకుండా ఏదోదో చెప్పడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి మేము అడిగేది కూడా, మా మత్స్యకారులు అడిగేది కూడా, మా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అంతా కూడా 164 గ్రామాలు కూడా అడిగేది, ఆ బోట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అప్పుడు ఆ ప్రభుత్వం నెగోషియేషన్స్కి వస్తుంది. మగ ఆ బోట్ ఇక్కడ రాకుండా చేసేదానికి ఈ ప్రభుత్వం మాట్లాడి పర్మనెంట్ సొల్యూషన్ చూపించమని మేము అడుగుతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మీకు చేయాల్సింది ఆ బోట్లు పోయేదానికి ఎవరైతే సహకరించారో వాళ్ళని పనిష్మెంట్ చేయాలి. అదేవిధంగా ఆ బోట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పింది.